బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చి సండే అండి. ఏంటి సుధా మంచిగా రెడీ అయిపోయి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. అమ్మ నాన్న మా తమ్ముడు మా మేనవాళ్ళు మా ఇంటికి అయితే వచ్చారు. చాలా రోజులైంది అమ్మ నాన్న వచ్చి చూడ్డానికి వచ్చారన్నమాట. అమ్మ నాన్న వచ్చారు కదా అని మార్నింగ్ 8 గంటలకు వాళ్ళు వచ్చారు. పులిహోర అయితే చేశారండి. అందరూ చక్కగా మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ క్యాసెట్ చూస్తూ తింటున్నారు. మళ్ళీ మధ్యాహ్నానికి నేను మా తమ్ముడు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. ఫంక్షన్కి ముందే రమ్మని చెప్పి మా ఫ్రెండ్ కాల్ చేసిందండి. రాజమండ్రి తను కూడాను. అయితే వెళ్ళలేదు, నేను ముందు రోజు వెళ్ళలేదు. ఫంక్షన్కైనా నువ్వు త్వరగా రావాలి, 8 ఇక్కడ ఉండాలండి. అదే 8 మా అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారు. ఇంకా అమ్మ ఏమో నేను వంట చేసుకుంటాను వెళ్ళు అంది. ఎందుకులే అమ్మ నేను చేసేసి వెళ్తాను. మా నాన్నగారికి పులిహోర అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మధ్యాహ్నం పలావ్ చేస్తాను కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఉండమన్నా ఉండరు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి మా నాన్నగారికి ఇష్టమైన పులిహోర చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశానండి. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగిన రోజున హ్యాపీనెస్ ఒకలా ఉంటే వీడియో చూసిన రోజున హ్యాపీనెస్ వేరేలా ఉంటుందండి. ఆ రోజు ఇంకా ఎక్కువ మురిసిపోతాం. ఫంక్షన్ రోజు కంటే వీడియో చూసిన రోజు చాలా మురిసిపోతూ ఉంటాం కదా. ఆ రోజు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని మా అమ్మ నాన్న అలాగే చెప్పుకుంటూ అక్కడ చూస్తున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళండి, ఇంకా చాలామంది రాలేదు. ఉన్న మట్టుకి వీళ్ళందరూ వీడియో తీసాము, అదే చూస్తున్నామన్నమాట. నాన్నగారు వచ్చేటప్పుడు చిన్న చేపలు తీసుకొచ్చారు. ఆ చేపలు క్లీన్ చేసి ఇంక చేపల ఇగురు, చికెన్ కర్రీ, పలావ్, రైస్ ఇంకా అన్నీ వండేసి వంట చేసి ఇంకా మా ఫ్రెండ్ అయితే నా మీద ఎక్కడ కోపం ఇస్తుందా లేట్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాను. ప్రతిరోజు తను రాజమండ్రిలో ఉంటుంది, నేను రాజమండ్రిలో ఉంటున్నా. తను ప్రతిరోజు ఫోన్ చేసి రా అని చెప్పి అనింది, కానీ నాకు వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు వెళితే ఎంత కోపంగా ఉంటుందో అని చెప్పి భయం వేసింది. ఈరోజైనా త్వరగా వెళ్దామంటే ఈరోజు కూడా లేట్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఆమె ఎలా చూస్తుందో ఏం కోపం ఇస్తుందో ఏంటో అని చెప్పి భయంగా రెడీ అయితే వెళ్ళాను. మా దీవెన డాన్స్ చేస్తుంది. ఇంకా మేము అందరం చూసి నవ్వుకుంటున్నాము. భలే చేస్తున్నావు అంటే ఇంకా చేస్తుంది. ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయానండి. మా ఊరు నుంచి అంటే మా అత్తగారు ఊరు నుంచి కొంతమంది అయితే వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం ఇంటి పక్కన వాళ్ళు అండి, మేమందరం పక్క ఇల్లు అన్నమాట. మావి ఎదురు ఇల్లు అన్నమాట. అందుకని వాళ్ళందరినీ చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అందరితో మాట్లాడాను, వాళ్ళు కూడా ఉంటారండి. ఇంకా ఫంక్షన్ అయితే చూసేయండి. అందరం ఒకే ఊరి వాళ్ళం, పక్కింటి వాళ్ళం అని చెప్పాను కదండి. మేమందరమే పక్కన ఇళ్ళల్లోనే ఉంటామన్నమాట. చిన్నప్పటి నుంచి ఇంకా అందరం కలిసిమెలిసి ఉంటాం. హలో ప్రేమ్ అంటున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అండి. తన వైఫ్ ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. ఇద్దరు చూస్తున్నారు. అక్కడ ఉన్నంతసేపు ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుని ఆ ఫంక్షన్ అంతా భలే ఎంజాయ్ చేసామండి. చాలా బాగా జరిగింది. ఇంకా తను వచ్చి మా ఫ్రెండ్ అండి, పింక్ కలర్ శారీ, వాళ్ళ అమ్మాయి తను హర్షి. ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాము. ఇంకా మీరు మా ఇంటికి రండి అని వాళ్ళు అవును వస్తాను అంటే మీరు మా ఇంటికి రండి అని నేను అలా ఒకరికొకరు మాట్లాడుకుని ఇంక మా ఫ్రెండ్ ఇంత లేట్గా వస్తావా అని నన్ను తిడుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న వదిన అమ్మాయిలండి ఇద్దరును.
హాఫ్ శారీలో ఇద్దరు పిల్లలు చాలా చక్కగా ఉన్నారని వీడియో తీసుకున్నా. ఇంకా భోజనాలు చేస్తామండి. ఇంకా బయలుదేరిపోయాం 3:00కల్లా. మళ్ళీ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతానని చెప్పారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం. ఇక్కడ ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మ, మా నాన్న, మా మేనగాళ్ళు, మా తమ్ముడు ఇంకా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. చూడ్డానికి వచ్చారు, చూస్తారు, వెళ్ళిపోయారు. ఇంక ఈవినింగ్ ఏమో మా అంకుల్ ఆంటీ వచ్చారు. అంటే మా నాన్నగారికి రెండో అక్క, పెద్ద అక్క వచ్చి మా అత్తగారండి, రెండో అక్క వచ్చి ఇంకో ఈవిడే మా మేనత్త, మా మావయ్య. అయితే ఈవిడ వచ్చేమో మా 5వ బాబాయ్ వాళ్ళ వైఫ్ అండి. అంటే మా నాన్నగారికి 5వ తమ్ముడు భార్య అన్నమాట ఈమె. ఈ పిల్లలిద్దరూ మా చెల్లెలు పిల్లలండి. ఇంక వీళ్ళందరూ మా ఇంటికి సాయంత్రం 6 గంటలకు వచ్చారు. అమ్మ వాళ్ళు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారని చెప్పి కొంచెం దిగులుగా ఉన్నాను. మా నాన్నగారేమో పొలానికి తడి పెట్టాలి అని వెళ్ళిపోయారండి. ఇలాగా మళ్ళీ మా బాబాయ్, మా చిన్నమ్మ, మా అంకుల్, ఆంటీ వచ్చారు. మళ్ళీ హ్యాపీ ఫీల్ అయ్యాను. మా అంకుల్ సెల్ఫీ అంటే ఇంకా ఆంటీ పక్కన కూర్చుని సరే తీసుకో వీడియో అన్నారు. ఇంకా వీడియో తీసుకున్నాను ఇద్దరిని. ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్గా ఉంటాయి కదండి. అలాగే మా ఫ్యామిలీని కూడా మీరు చూసినట్టు ఉంటుంది కదా. రోజు మా చెల్లి బర్త్డే అండి. చికెన్ బిర్యానీ చేసిందంట ఇంట్లో. ఆంటీ అంకుల్ వస్తున్నారు, వాళ్ళతో చికెన్ బిర్యానీ, స్వీట్స్, కారబూందీ పంపింది. ఇంకా పిల్లలందరూ టీవీ చూస్తున్నారు. ఇంకా మా పిన్ని, బాబాయ్, అంకుల్, ఆంటీ అందరం కలిసి టీవీ చూస్తూ ఇంకా మాట్లాడుకుంటున్నామండి. వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.